సీట్ల పెంపు జరిగింది. రెండవ ఫేజ్ స్టార్ట్ అవబోయే 2 రోజుల ముందు సీట్ల పెంపుదల జరిగింది. అనేక మంది గ్రూప్ ఆఫ్ కాలేజెస్ యొక్క మల్లారెడ్డి అనుకోండి, సిఎంఆర్ అనుకోండి, గురునానక్ అనుకోండి, ఇలాంటి వాళ్ళ ఆలోచనలన్నింటినీ తలకిందులు చేస్తూ గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి గవర్నమెంట్ రక్తహస్తం చూపిస్తూ మెర్జరు చేయలేదు, కాలేజ్ సీట్లు పెంచలేదు. ప్రజెంటు ఈ గ్రూప్స్ యొక్క పరిస్థితి ఏంటి, ప్రభుత్వ నిర్ణయం వీటి మీద ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం. సో నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, freshers-hiring.com సంయుక్తంగా ఈరోజు ఈ సిరీస్ మనం చేస్తూ ఉన్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ప్రభుత్వము అసలు ఏం సీట్స్ వచ్చేది ఉంది, ఇప్పటివరకు ఏం సీట్ ఇచ్చిందని చూద్దాం. యాజ్ ఆన్ టుడే ఫస్ట్ ఫేజ్లో ఒక 2600 సీట్లు ఇచ్చింది. తర్వాత ఫేజ్లో 10,000 సీట్స్ ఇచ్చింది. అసలు వీటికి ప్రాతిపదిక ఏంది అన్నది గవర్నమెంట్ ఒక క్లారిటీ చేయలేదు. మొత్తం పెరిగినటువంటి ఈ 10,000, 2,600 కానీ 10,000 కానీ పెరిగినటువంటి కాలేజెస్ యొక్క సంఖ్య మనం తీసుకున్నప్పుడు 75 కాలేజెస్లో ఈ సీట్లు పెరిగినాయి. ఒక ట్రెండ్ కానీ మనం గమనించినట్లయితే కొన్ని కాలేజీలని వేరినట్టుగా వెతికినట్టుగా ఒక 120 సీట్స్ అడిషనల్ సీట్స్ ఇచ్చారు. దీనికి వీళ్ళు ఇచ్చినటువంటి పారామీటర్స్ తెలియజేయట్లేదని మన ఈనాడులో కూడా పెద్ద కథనం వచ్చింది. ఈ 120 సీట్స్ పెరుగుదల ఏదైతే ఉందో, ఏం పారామీటర్స్ మీరు ఇచ్చిండ్రు, అన్ని నాన్ మైనారిటీ మైనారిటీ కాలేజెస్కి అన్నిటికి కూడా 120 ఇచ్చేసిండ్రు. గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లేనటువంటి వాటి అన్నిటికి కూడా 120 ఇచ్చేసిండ్రు. మెర్జర్ ఇవ్వలేదు. అసలు ఏది ఇస్తున్నారో ఏది ఇవ్వట్లేదో ఇంతవరకు జీవో రాలేదు. చాలా సందిగ్ధమైనటువంటి వాతావరణం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్. 30,000 రావాల్సినటువంటి సార్ 30,000 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చినటువంటి సీట్లు ప్రజల యొక్క సౌకర్యం కోసం మొత్తం 12,600 సీట్లు వచ్చినాయి. ఎన్ని కాలేజీల్లో కలిపి వచ్చినాయి? 75 కాలేజెస్లో కలిపి వచ్చినాయి. రిమైనింగ్ 100 కాలేజీలకి గవర్నమెంట్ హ్యాండ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ హ్యాండ్ ఇవ్వడంలో బలిపశువులు అయిపోయినటువంటి వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వం ఒకటే. నేను కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్కి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాను. నా క్యాంపెయిన్ ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. అసలు గ్రూప్స్ అనుకో ఫ్యూడలిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరికీ వ్యతిరేకం. కానీ గవర్నమెంట్ లెవెల్లో 175 కాలేజీలకు ఇవ్వాల్సినటువంటిది, సరే మీరు 75 కాలేజీలకు ఇవ్వదలుచుకున్నారు, 175లో 75 కాలేజెస్కి మీరు ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చిన బాగానే ఉంది. రిమైనింగ్ 100 కాలేజీలకి ఎందుకు ఇవ్వట్లేదు అన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇట్లా ఇచ్చేస్తే ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, స్టేక్ హోల్డర్స్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో నా అబ్జర్వేషన్లో, నేను రాజకీయాల్లోకి పోను కానీ స్టిల్ జరిగినటువంటి నష్టంలో హయ్యెస్ట్ బలిపశువు ఎవరు అంటే మల్లారెడ్డి గ్రూప్. మల్లారెడ్డి గ్రూప్ వాళ్ళకి దీనివల్ల నష్టం ఏం జరిగిందంటే నేను ఒకసారి చెప్తాను. మల్లారెడ్డి గ్రూప్లో మనం తీసుకున్నప్పుడు ఎంఆర్ఐటీ అనే ఒక కాలేజ్ ఉండేదండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన ఎంఆర్ఐటీ అనేది ఇది అటానమస్ కాలేజీ. దీన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ సెట్లో కలిపారు. సో అప్రాక్సిమేట్గా ఈ కాలేజీలో మనకు అప్పటికి ఇలా మెర్జర్ చేసేటప్పటికి 1800 ఇంటేక్ ఉండింది. ఈ 1800 ఇంటేక్ని తీసుకొచ్చి ఇందులో గెలిపాడు. ఇందులో మల్లారెడ్డి సార్ ఆలోచన ఏంటంటే ఎంఆర్ఐటీకి పెద్ద డొనేషన్స్ ఏం రావు, ఎంఆర్ సెట్కి కానీ వేసుకుంటే మనం మంచిగా చేసుకోవచ్చు, కాలేజ్ పెద్దగా చేసుకుని తర్వాత యూనివర్సిటీ చేసుకున్నాం. ఆయన ఏం ఆలోచన చేసినా మనకు తెలియదు. ఇప్పుడు కౌన్సిలింగ్లో ఈ కాలేజే కనిపిస్తలేదు, కాలేజ్ డిజపియర్డ్. ఇది డిజపియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లేచిన తర్వాత ఎక్కడో ఇక్కడ కూర్చోవాలిగా. ఎంఆర్ఐటీ వచ్చేసి ఎంఆర్ సెట్లో కూర్చోవాలి. ఈ ఇంటేక్ ఏడా కనిపిస్తలేదు, ఈ కాలేజీ కౌన్సిలింగ్లో కూడా కనిపిస్తలేదు. మొత్తం 1800 సీట్లు హుష్కాకి ఎటపోయినాయి ఎవరికి తెలియదు. జనరల్గా నాకు కూడా మల్లారెడ్డి సార్ అంటే పడదండి, కానీ ఇది అన్ప్రెడిక్టబుల్ గవర్నెన్స్. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే ఇది అవసరమే. కానీ ఇప్పుడు ఎంఆర్ఐటీలో ఏం జరిగిందో అవ్వట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఓకే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు ఏది కూడా ఇవ్వలేదు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒక మొత్తం గ్రూపుగా మల్లారెడ్డి గ్రూప్లో మొత్తం ఇప్పుడు ఎంఆర్ఈసి, ఎంఆర్ సెట్, అదేవిధంగా ఎంఆర్సిఈ, అదేవిధంగా మల్లారెడ్డి ఉమెన్స్, మల్లారెడ్డి సూరారం కాలేజ్, మొత్తం 5 కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్. సో నో అడిషనల్ ఇంటేక్, ఏం రాలేదు వీళ్ళకి, ప్లస్ నో మెర్జర్. ఓకే, ఇది మల్లారెడ్డిలో జరిగినటువంటి పరిణామం. రెండోది సిఎంఆర్ గ్రూపు. దీంట్లో 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించింది కూడా సేమ్ సిచ్యువేషన్, నో అడిషనల్ ఇంటేక్, నో మెర్జర్. థర్డ్ కాలేజ్ వచ్చేసి మన ఎంఎల్ఆర్ గ్రూప్. దీంట్లో 2 కాలేజీలు ఉంటాయి, ఎంఎల్ఆర్ ఐటీ అని,
ఎంఎల్ఆర్ ఐటీఎం అని 2 కాలేజీలు ఉంటాయి, వాళ్ళకు కూడా రాలేదు. అండ్ 4th ఇంకొక ఐఆర్ఈ కాలేజ్ ఉంటుంది, వీళ్ళదైతే దగ్గర 500 ఉంది మెర్జరు. 500 సీట్లు పోయా, ఏం సీట్లు కనిపించకపోయాయి, వాళ్ళ పరిస్థితి అట్టుంది. 5వ కాలేజీలో సెంట్ మార్టిన్ ఉంది, వీళ్ళైతే ఏకంగా 600 మెర్జర్ పెట్టుకున్నారు. ఆ సీట్లు ఏమవుతాయో తెలియనటువంటి పరిస్థితి. వీటన్నిటికి మించి మన ముఖ్యమంత్రి గారు ఎక్కడికో విదేశీ యాత్రకు పోతున్నట్టున్నారు రేపు 3వ తారీఖు. 3వ తారీఖు లోపల ఈ సీట్లు రాలేదనుకోండి, ఆగమాగం ఉంటుంది మార్కెట్. నాకున్న 20 ఏళ్ళ అనుభవంలో అయితే అలా రాకుండా ఉండే అవకాశమే లేదు. జనరల్గా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు అలా జరగదండి, ఒకరి మీద ఒకరికి కోపతాపాలు ఉంటాయి. కానీ ఇంకోటి ఇది అయిపోయిందా, సెంట్ మార్టిన్ గ్రూప్ అయిపోయింది. దీని తర్వాత మనకి గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, గురునానక్ గ్రూప్, వీళ్ళకి కూడా రక్తహస్తం చూపించింది గవర్నమెంట్. ఈ సీట్లు మొత్తం ఇలా ఇవ్వరు అనేటువంటి ప్రెడిక్షన్ ఎక్కడా లేదు, అసలు అలా జరిగే అవకాశం లేదు. ఎప్పుడు 20,000 సీట్లు అడిషనల్ ఇంటేక్ ఉంది, ఒక 8,500 ఏమో మెర్జర్స్ ఉన్నాయి. ఈ సీట్స్ ఈ రకంగా రాకుండా చేసేస్తే, ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఇప్పుడు అసలు మెర్జర్లో ఒక చిన్న లాజిక్ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ ఎంఆర్ఐటీ ఎగ్జాంపుల్ని తీసుకుందాం, ఎందుకంటే ఇది మరీ చాలా వేగ్గా కనిపిస్తుంది. 1800 ఇంటేక్ వాళ్ళకి ప్రీవియస్గా ఉండింది, ఈ ఇంటేక్ కౌన్సిలింగ్లో పెట్టలేదు, ఎంఆర్ సెట్లో విలీనం కాలేదు. ఇది ఏమైపోయినట్టు, ఇంటేక్ ఏమైపోయినట్టు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా మెస్అప్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ట్రై చేద్దాం, 2వ తారీఖుకి గవర్నమెంట్ నుంచి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందని మనం అందరం కూడా వేచి చూద్దాం, రావాలని ఆశిద్దాం. ప్రజల యొక్క పర్స్పెక్టివ్లో దీనికి సంబంధించి రెమెడీస్ ఏముంటాయి? మీరు 30, 31, 1, 2, 3 ఈ 5 రోజులు కాలేజీల దగ్గర పోయి మీరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే ఈ సీట్స్ వస్తాయా రావా అనేది 5 రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ రాకపోయినా కోర్టులు పోయినా వీళ్ళు తెచ్చుకుంటారు. ఎంతమంది ఎంత భయపడినా కానీ ఇప్పుడు ఏం చేయడానికి లేదు, కంపల్సరీగా కోర్టుకు పోయి తెచ్చుకోవడం తప్ప కాలేజీల కూడా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. కాబట్టి అందరూ కోర్టుకు పోయే అవకాశం ఉంది, అన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. బికాస్ వీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ, వీ బిలీవ్ ఇన్ ప్రెడిక్టబుల్ గవర్నెన్స్. కాంగ్రెస్ దీనికి వ్యతిరేకంగా చేసేద్దని నేను అనుకోవట్లేదు. మేబీ వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు, మల్లారెడ్డి కాలేజీలు అనుకోండి, వీళ్ళందరూ కూడా దీనివల్ల చిన్న కాలేజీలు అనేక కాలేజీలను చంపి చాలా కాలేజీలని వీళ్ళు బలి చేసి పైకి ఎదిగారు అనేటువంటి ఒక అభియోగం వీళ్ళ మీద ఉంది. అయినప్పటికీ దానికి చర్య తీసుకునేదానికి ఒక విధానం అనేది ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది. ఈ పరిస్థితుల్లో ఏకబిగిన ఒకటేసారి ఉక్కుపాదం మోపి చేయాలనుకున్నట్లయితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇది ప్రభుత్వ పెద్దలు కూడా గమనించాలి. వీళ్ళు ఈ రకంగా ఒక వ్యక్తి సమాజంలో దోపిడీ చేసి ఎదగడం అనేది ఎప్పుడూ ఎవరికీ నచ్చని పని. ఒకవేళ నిజంగా మల్లారెడ్డి వాళ్ళు లేకపోతే ఇంకో గ్రూప్ వాళ్ళు తప్పు చేస్తున్నట్లయితే చట్టం మేరకు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవడం ప్రజలు హర్షిస్తారు తప్ప ఈ రకంగా ఏకబిగిన ఒక వ్యవస్థల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత అవుతుంది. అలాంటి పరిస్థితి విద్యా వ్యవస్థలో రాకూడదని కోరుకుంటున్నాము. అన్ని సమస్యలు కూడా సామరస్యంగా పరిష్కారం అవ్వాలని, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్షించబడటం అనేది తర్వాత విషయం. కానీ దానికి ఒక పద్ధతి అనేది మనం ఎంచుకోవాల్సినటువంటి తప్ప ఇప్పుడు ఈ మార్గం ఏదైతే ఎంచుకున్నారో 75 కాలేజీలకు ఇవ్వటం, మిగిలిన కాలేజీలు ఇవ్వకపోవటం, ఇది సహజంగా చూసేవాళ్ళు ఎవరికి కూడా బాగుండదు. ఇదేదో వ్యక్తిగత ద్వేషాల వల్ల మల్లారెడ్డి సార్కి, రేవంత్ రెడ్డి సార్కి వ్యక్తిగత ద్వేషం ఉంది, అందువల్ల చేసిందని చెప్పేసి ప్రజలు గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. కానీ గవర్నెన్స్ ఎప్పుడు కూడా వ్యక్తుల మధ్య ఉండదు, వ్యవస్థల మధ్య ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడా కాలేజీల మధ్య, అదేవిధంగా ప్రభుత్వాల మధ్య నడుస్తుంది తప్ప వ్యక్తుల మధ్య సంబంధించినటువంటి సమాచారం కాదని నేను అనుకుంటున్నాను. అలా కాకూడదని అంత ప్రశాంతంగా ఈ కౌన్సిలింగ్ కూడా ముగిసిపోయి ఇంకా ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడం ద్వారా నేను ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉందండి, మీకు చెప్పాల్సినటువంటి మరో యాంగిల్ ఉంది. ఇప్పుడు ఎంతసేపటికి మల్లారెడ్డి సార్ నష్టపోతున్నాడా లేకపోతే మల్లారెడ్డి సార్ మీద ఉక్కుపాదం మోపారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనకి కూకట్పల్లి, మియాపూర్ సిటీకి సంబంధించినటువంటి మొత్తం వీళ్ళ ఫ్యామిలీ కాలేజెసే ఉన్నాయి. ఇప్పుడు రావాల్సినటువంటి ఇంకొక 20,000 సీట్లు మీరు ఆపడం ద్వారా ఓకే విద్యార్థులు ఎంతమంది నష్టపోతారు? ఇప్పుడు సపోజ్ 5 లక్షలు ఉండాల్సినటువంటి డొనేషన్ సీటు అది ఒకవేళ 10 లక్షలు అమ్ముడుపోయింది అనుకో, పేదవాడు జోబికి మళ్ళీ చిల్లు. ఇప్పుడు ఆ మల్లారెడ్డి ఏమైపోతాడా లేకపోతే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏమవుద్దా మనకు సంబంధం లేదు. కానీ అన్వాంటెడ్ ప్రైజెస్ మీరు ప్రజలకి ఇవ్వండి, వాడు నింపుకోగలిగిన వాడు నింపుకుంటాడు, క్వాలిటీ ఇచ్చిన వాడి దగ్గరికి ప్రజలు పోతారు, లేని వాడి దగ్గరికి రిజెక్ట్ చేసి పరేస్తారు, ప్రజలే రేపొద్దున దొక్కేస్తారు. కానీ మనం దమనకాండ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపాలని మనం చట్ట ప్రకారం ఎదుర్కోవాలి తప్ప అనుకోకుండా ఇలాంటి ఉపద్రవాలు క్రియేట్ చేస్తే మనుషులు క్రియేట్ చేస్తారు. ఎవరికైనా కోపం వచ్చిందనుకో వాడు దాడి చేస్తాడు, ఎందుకంటే మనిషి స్వభావం. బట్ ప్రభుత్వాలు ఎప్పుడూ అలా ఉండవు, వ్యవస్థలు ఎప్పుడూ అలా పనిచేయవు. ఈ సిచ్యువేషన్ని తక్షణమే ప్రభుత్వం కరెక్ట్ చేసినట్లయితే ప్రజలందరికీ ఉపయోగం.
ఇప్పుడు 20,000 సీట్లు మనకి ఇండియన్ గవర్నమెంట్ శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి కాలేజెస్లో ఉన్నాయి. తద్వారా వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ చదువుకునే అవకాశం వస్తుంది. చిన్న కాలేజీలు మునిగిపోతున్నాయి అనేది మీ వర్షన్ కరెక్టే. ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రంలో జరిగింది నేను చెప్తాను చూడండి. కాలేజీల మధ్య గవర్నమెంట్ మధ్య కొట్టుకొని పోతూ ఉంటే దగ్గర 40,000 మంది పిల్లలు, హిస్టారికల్ రికార్డ్ ఇది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40,000 మంది విద్యార్థులు బయట రాష్ట్రాలకు తరలిపోయారు, వేరే యూనివర్సిటీస్కి వెళ్ళిపోయారు. ఈ 40,000 మంది ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయారు. ఉదాహరణకి మార్వాడి యూనివర్సిటీ అని ఒకటి ఎక్కడో అహ్మదాబాద్ నుంచి వస్తే దాంట్లో 3-4 వేల మంది జాయిన్ అయ్యారు. ఎస్ఆర్ఎం, విట్టు, అమృతాలు కలిపి ఒక 15,000 మంది జాయిన్ అయిపోయారు. నేను ఈ పేర్లు చెప్పాను కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే 40,000 మంది ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు? మన దగ్గర కంఫర్టబుల్గా ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన టైంలో సీట్లు ఇచ్చేస్తే వీళ్ళు మన దగ్గరే చేస్తారు. మార్వాడి యూనివర్సిటీకి ఎక్కడ పోయి చదవాలండి? దాదాపు 2,000 కిలోమీటర్లు పోయేసి ఆడు కొత్తగా ఈ సంవత్సరం వచ్చాడు మార్కెట్లోకి, వారికి పెద్ద రెప్యుటేషన్ కూడా లేదు. ఈ సంబంధం లేనటువంటి ఊర్లో కూడా పోయి 40,000 మంది విద్యార్థులు జాయిన్ అయిపోయారు. అందువల్ల మీకు ఈ రిపోర్టింగ్ 55,000 కనిపిస్తుంది. ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ పాలసీస్ని కొంచెం మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వాళ్ళకి ఎలాగో ఈ సంవత్సరం వాళ్ళకి రుచి తెలిసింది, మీరు నెక్స్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు ఎన్ఓసి ఇవ్వకుండా ఉండాలి, ఏఐసిటీ పోనీయకుండా కట్టడి చేయాలి, ఫ్యాకల్టీ విషయంలో కట్టడి చేయాలి, క్వాలిటీ విషయంలో కట్టడి చేయాలి తప్ప ఏకబిగిన ఉక్కుపాదం మోపుతాము అట్లా చేస్తామని చెప్తే ఇప్పుడు మీకు కూకటపల్లిలో ఉన్నటువంటి విద్యార్థికి ఏడుపోయి చదవాలాడు? మల్లారెడ్డి లేదు, సీఎంఎల్ఏ లేదు, ఎమ్మెల్యే లేదు, వేరే కాలేజీలన్నీ మల్లారెడ్డి గారు తొక్కేస్తారు అనుకుందాం. ఇప్పుడు ఏడు పోవాలాడు? ఎక్కడ పోయి చదవాలి చెప్పండి? సో ప్రజల వైపు నుంచి కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అంబిగ్యూటీ అంతా ప్రశాంతంగా ముగుస్తుందని భావిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.